హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ బైక్ బండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ప్యాషన్ ప్రోలో డిజిటల్ మీటర్లో సర్వీస్ రిమైండర్ అనేసి మార్క్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది, దాని పని ఏంటి, అది మనం ఎలా తీయాలన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాకు డిస్ప్లేలో సర్వీస్ రిమైండర్ అని వస్తుందండి, నా బండికి ఏమైనా కంప్లైంట్ ఉందా ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలామంది. అదైతే కంప్లైంట్ అనేది ఏం కాదు, మనకు సర్వీస్ టైం అయిందని చెప్పడానికి మాత్రం ఈ సర్వీస్ రిమైండర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనం ఫస్ట్ కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు 500 కిలోమీటర్స్కి ఈ సర్వీస్ రిమైండర్ చూపిస్తుంది. తర్వాత మనకి సర్వీస్ చేసిన టెక్నీషియన్ ఉంటాడు చూసారా, ఆ టెక్నీషియన్ ఏం చేస్తాడంటే దీన్ని రిమూవ్ చేస్తాడు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ 3000 కిలోమీటర్లకి మళ్ళీ సర్వీస్ రిమైండర్ వస్తుంది. మళ్ళీ అలాగలా 3000 కిలోమీటర్స్కి ఒకసారి ఈ సర్వీస్ రిమైండర్ వస్తుంది. ఈ సర్వీస్ రిమైండర్ కానీ మన బైక్ చేసిన టెక్నీషియన్ కానీ తీయకపోతే ఇంకా అది అలాగే కంటిన్యూస్గా ఉండిపోద్ది. అది ఉండిపోవడం వల్ల మనకు సర్వీస్ ఎప్పుడన్నది మనకి తెలియదు. దానివల్ల మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీ టెక్నీషియన్ కానీ తీయకపోతే మీరు ఇది ఎలా తీయాలంటే, ఫస్ట్గా మనం ముందు వచ్చేసి ఈ రీసెట్ అన్న బటన్ ఉంది చూసారా, ఇది వర్క్ అవుతుందో లేదో చూసుకోండి. ఫస్ట్ ఇది వర్క్ అవుతుందో లేదో ఎలా చూడాలంటే, దీన్ని ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని చూడండి. ఈ పట్టుకుని చూసిన వెంటనే మీకు ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ 0 అవుతుంది చూడండి. ఈ 0 అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దీన్ని ఒకసారి అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఒకసారి కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఒక 5 సెకండ్స్కి చూడండి, ఇక్కడ సర్వీస్ రిమైండర్ అనేది పోతుంది. చూసారా, పోయింది. ఈ ట్రిక్ వచ్చేసి హీరో స్కూటర్స్ మీద, బైక్స్ మీద ఈ ట్రిక్ వాడచ్చు. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.